అండి. నేను అమ్మ వాళ్ళదైతే అనకాపల్లి వచ్చేసాను. నా పక్కనున్నదైతే మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ అక్క. ఇంక మేము అనకాపల్లిలో చేసిన హంగామా అంతా మీకు చూపిస్తాను చూడండి. చూసారు ఇంకా మా మేనల్లులు అయితే ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళందరూ వంట బిజీలోనైతే బిజీగా ఉన్నారు. ఇంటికాడ నుంచి చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా తెచ్చేసారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కూడా వంట బిజీలోనైతే ఉన్నారు. ఇంకా మా నాన్న వాళ్ళందరూ డ్రింకింగ్‌లో ఉన్నారు. ఇంకా 4 ఉయ్యాలైతే కట్టేసారు. మా వోడికైతే ఒక ఉయ్యాలైతే దొరికిపోయింది. కనకపిల్లంతా ఈ నెలంతా కొంచెం రష్‌గా ఉంటుందండి. ఎందుకంటే 2 ఆదివారాలు ఉగాది, శ్రీరామనవమి పడిపోయింది కదా! ఈ ఆదివారం అయితే చాలా రష్‌గా ఉందండి. పిల్లలోని పాకలైతే అద్దెకిస్తారండి. ఆ పాకతో పాటు చేపలన్నీ కూడా ఆలే. ఇంకా మాకైతే గారెలకు కూడా రెడీ చేసేస్తున్నారు. చూసావా మా పిన్ని ఎలాగా పిండి కలిపేస్తుందో. సో, వచ్చి ఏ పని కూడా చేయకపోతే బాగోదనేసి ఇంకా గారెలనే అయితే హెల్ప్ చేశాను. ఇంకా గారెలేయడం అయితే నేను మొదలుపెట్టేశాను. ఇంకా ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత అనకాపల్లిలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండి. నేను అమ్మ వాళ్ళతో అయితే అనకాపల్లి వచ్చేసాను. నా పక్కనున్నదైతే మా మేనత్త అంటే మా నాన్న వాళ్ళ అక్క. ఇంకా మేము అనకాపల్లిలో చేసిన హంగామా అంతా మీకు చూపిస్తాను చూడండి. చూసారు ఇంకా మా మేనల్లులు అయితే ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా బాబాయ్ వాళ్ళందరూ వంట బిజీలోనైతే బిజీగా ఉన్నారు. ఇంటికాడ నుంచి చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా తెచ్చేసారు. ఇంకా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కూడా వంట బిజీలోనైతే ఉన్నారు. ఇంకా మా నాన్న వాళ్ళందరూ డ్రింకింగ్‌లో ఉన్నారు. ఇంకా 4 ఉయ్యాలైతే కట్టేసారు. మా వోడికైతే ఒక ఉయ్యాలైతే దొరికిపోయింది. కనకపిల్లంతా ఈ నెలంతా కొంచెం రష్‌గా ఉంటుందండి. ఎందుకంటే 2 ఆదివారాలు ఉగాది, శ్రీరామనవమి పడిపోయింది కదా! ఈ ఆదివారం అయితే చాలా రష్‌గా ఉందండి. పిల్లలోని పాకలైతే అద్దెకిస్తారండి. ఆ పాకతో పాటు చేపలన్నీ కూడా ఆలే. ఇంకా మాకైతే గారెలకు కూడా రెడీ చేసేస్తున్నారు. చూసావా మా పిన్ని ఎలాగా పిండి కలిపేస్తుందో. సో, వచ్చి ఏ పని కూడా చేయకపోతే బాగోదనేసి ఇంకా గారెలనే అయితే హెల్ప్ చేశాను. ఇంకా గారెలేయడం అయితే నేను మొదలుపెట్టేశాను. ఇంకా ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత అనకాపల్లిలో ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.